talk about few mistakes that we make while drinking water. నీళ్లు తాగేటప్పుడు మనం చేసే తప్పులు. నీళ్లు తాగమన్నారు, 2 to 3 liters వాటర్ తాగమన్నారు అని చాలా నీళ్లు తాగండి అని చెప్తూ ఉంటారు. కానీ కొన్ని పాయింట్స్ ని మనం మర్చిపోతూ ఉంటాం. అవేంటో చెప్తాను. పాయింట్ 1, వాటర్ తాగమన్నారు, 2 to 3 liters ఆఫ్ వాటర్ తాగామా లేదా అని చెప్పి సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ఒక 2 to 3 liters ఆఫ్ వాటర్ తాగేస్తే మీ కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. You need to understand that you should be drinking water in regular intervals when your body needs it. So one at a stretch 2 liters water, 3 liters water at a stretch first of all తాగలేరు. ఒకవేళ మీరు ఫోర్స్ చేసి తాగినా it is not good for your health. Point number 2, నుంచుని హడావిడిగా తాగేసేయడం, నుంచుని ఇలా పైనుంచి తాగేయడం. నో, కూర్చుని స్లోగా కూల్గా హాయిగా తాగడం. యూ నీడ్ టు సిప్ వాటర్, యూ షుడ్ నాట్ గల్ప్ వాటర్. చక్కగా మంచినీళ్ళు తాగాలి, టప మింగేయకూడదు. ఎందుకంటే నుంచుని తాగినప్పుడు వాటర్ ఆ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా డైరెక్ట్ జాయింట్స్ లోపలికి వెళ్ళిపోయి, అంటే ఒకటేసారి అక్యుములేట్ అయిపోయి జాయింట్స్ లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. దానివల్ల ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అదే కూర్చుని తాగితే మీ నర్వస్ సిస్టమ్కి, మీ మజిల్స్కి ఈక్వల్గా అంతా డిస్ట్రిబ్యూట్ అయ్యి చేరి ద పర్పస్ ఆఫ్ యూ డ్రింకింగ్ వాటర్ సాల్వ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 3, డ్రింకింగ్ టూ హాట్ వాటర్, డ్రింకింగ్ టూ కోల్డ్ వాటర్. నో, యూ షుడ్ డ్రింక్ రూమ్ టెంపరేచర్ వాటర్. రూమ్ టెంపరేచర్లో వాటర్ తాగితే మీ బాడీ టెంపరేచర్కి రూమ్ టెంపరేచర్ వాటర్కి ఒక సింక్ ఉంటుంది. చాలా మంది నీళ్లు తాగమన్నారు, వేడి నీళ్లలో నిమ్మకాయ అండ్ హనీ వేసుకుని తాగమన్నారని చెప్పి వేడి మసలే నీళ్లలో నిమ్మకాయ పిండేసి వాటర్ హనీ వేసుకుని తాగేస్తారు. బేసిక్గా అంత వేడి నీళ్లలో నిమ్మకాయ పిండకూడదని కొంతమంది అంటారు, అంత వేడి నీళ్లలో హనీ వేయకూడదని కొంతమంది అంటారు. ఓకే, బట్ వామ్ వాటర్, లూక్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చటి నీళ్లు, వేడి నీళ్లు కాదు, మరిగే నీళ్లు కాదు, గోరువెచ్చటి నీళ్లు. పూర్తిగా మరిగాక గోరువెచ్చగా అవుతాయి చూడండి, ఆ నీళ్లలో మీరు ఏమన్నా వేసుకుని తాగితే తాగొచ్చు. అండ్ వేడి నీళ్లు తాగేస్తే మీ బాడీ డీహైడ్రేట్ అవుతుంది. అరే నేను చాలా వేడి నీళ్ళు తాగుతున్నాను కదా, ఎందుకు నాకు ఇంకా నా పెదాలు ఎండిపోతున్నాయి అంటారు. నో, వేడి నీళ్ళు తాగితే మీకు డీహైడ్రేటెడ్గానే ఉంటుంది, ఇంకా దాహం తీరదు. అలాగే చల్లటి నీళ్లు తాగినా మీకు దాహం తీరదు. కొంతమందికి తీరొచ్చేమో, బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఎందుకంటే మీ బాడీకి ఒక టెంపరేచర్ ఉంటుంది కదా, ఆ బాడీ టెంపరేచర్లోనే అన్నీ వెళ్తే మంచిది. సో ఆల్వేస్ హ్యావ్ రూమ్ టెంపరేచర్ వాటర్ ఆర్ లూక్ వామ్ వాటర్, అంటే మామూలు టెంపరేచర్లో ఉన్న నీళ్లు లేదా గోరువెచ్చటి నీళ్లు తాగాలి. పాయింట్ నెంబర్ 4, మీ బాడీ మీకు సిగ్నల్స్ ఇస్తుంది మీరు నీళ్లు సరిగ్గా తాగుతున్నారా లేదా అనేది. మీ యూరిన్ కలర్ చూసుకుంటే అది చాలా డార్క్ ఎల్లోలో ఉందంటే యూఆర్ నాట్ హ్యావింగ్ ఎనఫ్ వాటర్. మీ పెదాలు ఎన్ని లిప్ బామ్స్ వాడినా అసలు హైడ్రేటెడ్గా ఉండట్లేదు, ఏ లిప్ బామ్ వాడాలి అంటారు చాలా మంది. లిప్ బామ్ వాడాల్సింది కాదు, వాటర్ తాగాలి మీరు. ఎందుకంటే మీరు లిప్ బామ్ బయట నుంచి హైడ్రేషన్ ఇస్తారు, బట్ లోపల నుంచి హైడ్రేషన్ అనేది మీరు వాటర్ తాగితే అవుతుందన్నమాట. అది కూడా లూక్ వామ్, గోరువెచ్చటి నీళ్లు లేదా రూమ్ టెంపరేచర్ నీళ్లు తాగాలి. అది కూడా నుంచుని కాదు, అది కూడా 2 to 3 liters ఆర్ 1 liter అట్ స్ట్రెచ్ కాదు. జస్ట్ చక్కగా కూర్చుని రిలాక్స్డ్గా సిప్ చేసుకుంటూ ఒక గ్లాస్ తీసుకుని ఖర్చు పెట్టి తాగడం అంటారు, నోరు పెట్టి తాగడం అంటారు. అలా తాగాలి కూర్చుని రిలాక్స్డ్గా. మధ్యలో అంటే మరీ టీ తాగినంత స్లోగా తాగక్కర్లేదు, కానీ అట్ స్ట్రెచ్ ఇట్లా మనం బ్లోటెడ్గా ఫీల్ అవుతాం. ఎందుకు? ఒకటేసారి వాటర్ తాగేస్తాం కాబట్టి బ్లోటెడ్గా ఫీల్ అవుతాం. వాటర్ అంతా ఒక చోట చేరిపోతుంది. అదే మీరు మెల్లిమెల్లిగా తాగితే అది ఎక్కడెక్కడికి వెళ్ళాలో దానికి కూడా డైజెస్టివ్ సిస్టమ్కి కూడా మనం స్పేస్ ఇస్తూ జాగ్రత్తగా ఉంచాలి. ఎడాపెడా చేసేయకూడదు. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. అండ్ నెక్స్ట్ పాయింట్, 5th పాయింట్, సిల్వర్ అండ్ అలాగే కాపర్ అంటే రాగి కానీ అలాగే వెండి పాత్రలు కానీ వెండి గ్లాసులు కానీ స్టోర్ చేసిన వాటర్ తాగితే మీ హెల్త్కి చాలా మంచిది. ఉన్నవాళ్ళు స్టోర్ చేసుకుని తాగితే మంచిది. అండ్ ఎందుకు అంటారా,
రాగి అంటే కాపర్కి ఉన్న లక్షణాలు ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉంటాయి కాపర్ వాటిలో స్టోర్ చేస్తే వాటర్ని, అండ్ అలాగే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయన్నమాట కాపర్కి. హ్యావింగ్ సెడ్ దాట్, ఒకవేళ కనుక మీరు కాపర్ వెజల్స్లో వాటర్ తాగుతున్నప్పుడు మీకు కనుక వామిటింగ్ సెన్సేషన్, నాజియా ఆర్ డయేరియా అంటే లూజ్ మోషన్స్ లాంటివి ఒకవేళ అవుతున్నాయంటే మీకు అది ఎక్కువ పడట్లేదు ఆర్ ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ కాపర్ మీ ఒంట్లోకి వెళ్తుందని అర్థం. సో ఆల్వేస్ బీ కేర్ఫుల్ అండ్ కాషియస్ అబౌట్ దట్ ఆల్సో. పాయింట్ నెంబర్ 6, చాలా మంది పొద్దున వాటర్ తాగమంటారు. సేమ్ ప్రాబ్లం ఇందాక చెప్పిందే, అట్టే స్ట్రెచ్ ఇట్లా గల్ప్ చేసేసుకుని డగని తాగేస్తారు. దట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ. హాయిగా కూల్గా తాగండి. అండ్ వన్ మోర్ థింగ్, చాలా మంది బ్రష్ చేసుకునే తర్వాత తాగుతారు వాటర్. దానివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ మనకున్న పేస్ట్స్ అండ్ వాటిలో చిన్న మింటి ఫీల్ ఉండేసరికి మనం ఎక్కువ నీళ్లు తాగం. ఏదో కొంచెం తాగేసి మార్నింగ్ వాటర్ తాగారా, తాగేశాను అంటారు. నో, మొహం కడుక్కోక ముందే తాగితే మీ మౌత్లో అంటే మీ నోట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా ఆల్రెడీ రాత్రంతా ఉన్న బ్యాక్టీరియా, కొంత మంచి బ్యాక్టీరియా ఉంటుంది, కొంత చెడు బ్యాక్టీరియా ఉంటుంది. సో అండ్ ఆల్సో ఆఫ్టర్ యూ బ్రష్ యువర్ టీత్ యూ టెండ్ నాట్ టు డ్రింక్ మచ్ వాటర్. కొంచెం వాటరే తాగేసాం అనుకుంటాం. సో బ్రష్ చేసుకునే ముందే వాటర్ తాగండి. పాయింట్ నెంబర్ 7, అన్నం తింటూ వాటర్ తాగడం ఆర్ ఏదన్నా మీల్ తింటూ వాటర్ తాగడం. దట్స్ అట్టర్ రాంగ్. అంటే ఎక్కిళ్ళు వస్తే వాటర్ తాగద్దు అనట్లేదు. బట్ దెన్ మీరు ఏదన్నా మీల్ తినబోతున్నారు, మీరు ఏదైనా ఇప్పుడు భోజనం చేయబోతున్నారంటే దానికి 1 hour ముందే ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ వీళ్ళు తాగేవి ఏమైనా ఉంటే ముందే తాగేయాలి. తాగేశాక ఆర్ ½ an hour ముందే అయిపోవాలి. అన్నం తినేటప్పుడు జస్ట్ ఊరికే మన ఫ్లో కరెక్ట్గా ఉండడానికి కొంచెం సిప్ చేయాలి అంతే. అంతేకాని అన్నం తినేటప్పుడు ఎక్కువ వాటర్ తాగితే ఇట్ ఈస్ గోయింగ్ టు ఫిల్ యువర్ స్టమక్ అండ్ ఆల్ ద ఫుడ్ వాట్ యు ఏట్ అది ఏదైతే ఉంటుందో మన స్టమక్లో అదంతా కూడా నీళ్లతో నిండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్లాస్లో మీరు వెరీ సింపుల్ అండి, గ్లాస్ కూడా వద్దు, మిక్సీ తీసుకుందాం. మిక్సీలో ఏదన్నా పొడి చేయాలి. దాన్ని కొంచెం బాగా పొడి చేయాలంటే కొంచెం లైట్ పేస్ట్లా అవ్వాలంటే కొంచెం నీళ్లు పోస్తాం. ఎక్కువ నీళ్ళు ఒకటేసారి పోస్తే ఏమవుతుంది? ఆర్ ఏదన్నా పిండి కలుపుతుంటే ఒకటేసారి ఎక్కువ నీళ్లు పోయొద్దు, కలుపుకుంటూ పోండి అంటారు కదా. అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఒకటేసారి ఎక్కువ నీళ్లు వాటర్ తిన్న వెంటనే ఎక్కువ నీళ్లు తాగేస్తే మన పొట్టలో ఉన్న ఫుడ్ అంతా కూడా ఇట్ స్టార్ట్ ఫ్లోటింగ్, డైజెస్టివ్ యాసిడ్స్తో మిస్ అవుతుంది. సో యు ఆర్ డిస్టర్బింగ్ ది డైజెషన్ ప్రాసెస్. సో ఎప్పుడు కూడా ఒక ½ an hour ముందు ఎక్కువ వాటర్ తాగేది ఉంటే ½ an hour ముందు తాగండి. అన్నం తినేటప్పుడు కానీ ఏదైనా తినేటప్పుడు కానీ జస్ట్ గొంతుకు అడ్డుపడడానికి వెంటనే గొంతుకు అడ్డుపడిన వెంటనే తాగడానికి నీళ్లు అలా పెట్టుకుని కొంచెం సిప్ చేయండి అంతే. పాయింట్ నెంబర్ 8, హ్యావింగ్ ఎడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ వైల్ ఈటింగ్ నట్స్. సో ఏదైనా ఒక డైట్ స్టార్ట్ చేసిన వెంటనే డ్రై ఫ్రూట్స్ స్టార్ట్ చేస్తారు అందరూ. ఏదైనా ఒక డైట్ స్టార్ట్ చేసిన వెంటనే ఫ్యాట్ కట్టర్ డ్రింక్స్ స్టార్ట్ చేస్తారు. సో ఇవన్నీ ఏంటంటే ఒంట్లో వేడిని పెంచే పదార్థాలు అన్నమాట. ఇప్పుడు అంజీర్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది 1 2 కాకుండా 3 4 తింటే ఒంట్లో కొంచెం వేడి పెంచుతుంది. ఇప్పుడు ఫూల్ మక్ని అంటారు, అది కూడా ఒంట్లో వేడి పెంచుతుంది అంటారు. అండ్ అలాగే ఫ్యాట్ కట్టర్ డ్రింక్స్, జీలకర్ర వాటర్, లేకపోతే దాల్చిన చెక్క నీళ్లు, ఇవన్నీ కూడా ఒంట్లో వేడిని పెంచుతాయి. ఫ్యాట్ కటింగ్ అంటేనే ఒంట్లో వేడి చేసి తగ్గిస్తాయో మరి దాని ప్రాసెస్ ఏంటో నాకు తెలియదు, కానీ 100% ఒంట్లో వేడిని పెంచుతాయి. సో దాన్ని మీరు కూల్ చేయాలి. కొంతమంది మజ్జిగ తాగుతారు, కొంతమంది డైట్కి మజ్జిగ సెట్ కాదు. సో అలాంటప్పుడు వాటర్. మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను, ఒకటేసారి వాటర్ తాగడం. పొద్దు నుంచి నేను అస్సలు వాటర్ తాగలేదు అని చెప్పి సాయంత్రం 6 తర్వాత చీకటి పడిపోయాక ఫుల్ నీళ్లు తాగడం. చీకటి పడ్డాక మీ డైజెషన్ ఎలా ఉంటుందో నెక్స్ట్ పాయింట్లో చెప్తాను. నైట్ పూట ఎక్కువ వాటర్ తాగడం అంటే ఆఫ్టర్ సన్సెట్. సో మీరు గమనిస్తే కొబ్బరి నీళ్లు కానీ ఎక్కువ చలవ చేసే పదార్థాలు కానీ రాత్రిపూట తాగద్దు, తినద్దు అంటారు. మన బాడీ అంటే మనం పొద్దున్నంతా అంటే సన్ ఉన్నంతసేపు ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఒక్కసారి సన్సెట్ అయ్యాక ఎక్కువ వాటర్ తీసుకుంటే యూ టెండ్ టు గో టు ద బాత్రూమ్ సో మెనీ టైమ్స్ అనమాట.
అలాగని పడుకునే ముందు వాటర్ తాగమంటారు. పడుకునే ముందు కూడా లీటర్ నీళ్లు తాగకూడదు. జస్ట్ మీకు ఒక థర్స్ట్ ఉంటుంది కదా, ఆ థర్స్ట్ క్వెంచ్ అయ్యేంత వరకు తాగాలి వాటర్, అంతే. డోంట్ హ్యావ్ టూ మచ్ వాటర్ బిఫోర్ యూ స్లీప్. జస్ట్ హ్యావ్ ప్రాబబ్లీ 1 or 2 glasses బట్ నాట్ అ లీటర్ ఆఫ్ వాటర్ బిఫోర్ యూ స్లీప్. బికాస్ మీ కిడ్నీస్ కూడా దే స్లో డౌన్ ద ప్రాసెస్ ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైం. అంటే మీరు పడుకునేటప్పుడు అప్పుడు చాలా మన బాడీలో చాలా మారుతుంది, ఓ రెజనరేషన్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో దిస్ ఇస్ వన్ పాయింట్ యూ నీడ్ టు నోట్. పాయింట్ నెంబర్ 9, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎక్సెస్ వాటర్ తాగడం. బాగా చాట్లు పడుతుంటే వెళ్ళిపోయి బాగా నీళ్ళు తాగేస్తారు. నో, యూ షుడ్ నాట్ డూ దట్. మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. మీరు నీళ్ళు తాగి దాన్ని కూల్ చేస్తూ ఉంటారు. మన బాడీకి అర్థం కాదు ఏం చేయాలో. సో కూల్ డౌన్ ఫర్ సమ్ టైమ్ ఆఫ్టర్ యూ ఎక్సర్సైజ్. కొంచెం హార్ట్ బీట్ అంతా కూడా నార్మల్ అయ్యాక, ఒళ్ళంతా కూడా ఒక చల్లబడ్డాక కూర్చుని అప్పుడు నీళ్ళు తాగాలి. అది కూడా సిప్ చేస్తూ తాగాలి. కొంచెం కొంచెంగా దాహం తీరేలాగా తాగాలి. పాయింట్ నెంబర్ 10, స్నానానికి ఇలా వెళ్ళే ముందు వాటర్ తాగేయడం, స్నానం అయిన వెంటనే వాటర్ తాగేయడం. మళ్ళీ ఇందాకట్లాగే ఎక్సర్సైజ్ చేస్తే బాడీలో హీట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో, స్నానం చేస్తే మన బాడీ అంతా కూల్ డౌన్ అవుతుంది. ఓన్లీ అవుటర్ బాడీ కాదు, ఇన్నర్ బాడీ కూడా కొంచెం కూల్ డౌన్ అవుతుంది అన్నమాట. సో మీరు దానికి ముందు వాటర్ తాగేసి స్నానం చేసినా మన బాడీలో అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. స్నానం చేసిన వెంటనే నీళ్ళు తాగేసినా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏదైనా కూడా కొంచెం గ్యాప్ ఇవ్వండి. లైక్ ఎనీ యాక్టివిటీ, తినడం, పడుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం అండ్ ఎనీ యాక్టివిటీకి వెంటనే చేయకూడదు. బికాస్ ఏ యాక్టివిటీ చేసినా మీ బాడీకి ఒక టెంపరేచర్ ఉంటుంది. సో వెంటనే చేయకుండా ఒక 5 minutes కూల్ డౌన్ అయ్యాక మీరు వాటర్ తాగితే మంచిది. మళ్ళీ చెప్తున్నాను, వాటర్ తాగమన్నారు కదా అని ఒకటేసారి 2 liters తాగడం రాంగ్. నుంచుని తాగకూడదు, కూర్చొని తాగాలి, సిప్ చేస్తూ తాగాలి. సో దీస్ ఆర్ ద పాయింట్స్ అండి. నేను ఐ వాంటెడ్ టు సే యూ ఆల్. నాకు తెలిసినవి, నేను వేరే చోట్ల చూసి కానీ వేరే చోట విని కానీ నాకు తెలిసిన పాయింట్స్ ఇవి. సో hope this video is helpful to you guys and see you in another video.